వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా. ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా అండ్ రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెసెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది. అంతా శుభమే. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి మీ వంతు సహకారం సపోర్ట్ మీరు అందిస్తూ మేము ఉన్నామని ధైర్యం చెప్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి కుటుంబం ఎంతో ఆనందంగా మాకంటూ ఇంత పెద్ద కుటుంబం ఉంది అని ఎంతో ఆనందపడుతూ వెళ్తున్నారు. ఆ ఆనందాన్ని నింపుతున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో రాబోతున్న ఆ కుటుంబం గురించి నేను చెప్పే ముందు తమ వంతు సహకారం అందించడానికి ఇంకో ముఖ్య అతిథి ఈ వేదిక మీదకి రాబోతున్నారు. మీ అందరికీ సుపరిచితులు, బొబ్బిలి రాజవంశస్థులు బేబీ నాయన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సమస్త ప్రకృతికి ప్రణామం. సార్, మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం బొబ్బిల్లో జరుపుకోవడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎంతో అద్భుతమైన సపోర్ట్ అందించారు. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు ఈ షో ఇక్కడ ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాం. ఇక్కడికి వచ్చే ప్రతి కుటుంబానికి వాళ్ళ వంతు అద్భుతమైన సహకారం అందించారు మా ఈ బొబ్బిలి ఫెస్టివల్. వేదికను అలంకరించిన ప్రదీప్ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షకుల యావత్ మందికి నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ అనేకమైనటువంటి ఛానల్స్ వారి యొక్క టీఆర్పీ రేటింగ్స్ గురించి ఏదో ఒక అద్భుతం సృష్టించి కాని వాస్తవాల్ని ప్రదర్శించి చేసే ఈ రోజుల్లో ఇవాళ నిస్వార్థంగా ఒక పేద కుటుంబానికి ఈ సాయం ఏదైతే అందిస్తున్నారో అది నిజంగా చిరస్మరణీయం. అందులో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని బొబ్బిల్లో ఏర్పాటు చేయడం, మా ప్రజల్ని మమ్మల్ని భాగస్వాములు చేయడం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా మీరు బొబ్బిలి వచ్చి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా మా ప్రజలు ఎప్పుడు కూడా వారి సహాయ సహకారాలు మీకు ఉంటాయని మీకు తెలియజేసుకుంటూ, మీరు బొబ్బిలి వచ్చినందుకు, ఈ మంచి కార్యక్రమం జరిపినందుకు పేరు పేరున ఛానల్ వారికి మీకు నిజంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని మనసావాచా కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తాను. ఈరోజు మీరు ఇక్కడికి విచ్చేయడం మాకు కూడా చాలా ఆనందం సార్. మీరున్నారన్న ధైర్యం మాకు ఇంకా ఎంతో బలం. సో మీరు ఇక్కడ ఉండగానే ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి రాబోతున్న ఆ కుటుంబం గురించి ఒక ఏవి చూద్దాం సార్. వాళ్ళు ఎందుకంటే బొబ్బిలికే చెందిన వాళ్ళు. బొబ్బిలి తోటపాలెంకి చెందిన మణి పుట్టిన కూతురు భవానీ హఠాత్తుగా మరణించడంతో సో ఆవిడ స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో చనిపోతున్నప్పుడు ఆవిడ చేతిలో నా తల్లిని పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి మరణించింది. తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆవిడ స్నేహితురాలు ఆ తల్లిని ఆ పిల్లల్ని తన సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకుంది. తను అనుకున్న లక్ష్యాన్ని ధ్యేయాన్ని అన్నిటినీ పక్కన పెట్టి ఆ పెద్ద ఆవిడ అలాగే ఆ పిల్లల కోసం ఆమె కష్టపడింది. ఇప్పుడు ఆమెకి భారం కాకూడదని ఈ పెద్ద ఆవిడ తమకంటూ ఏదైనా బతుకు తెరువు దొరికితే ఆమె మీద ఆధారపడకుండా మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతామని అంటున్నారు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పట్ల పూర్తి అవగాహన లేకుండా పెళ్లికి అంగీకరించిన మణి జీవితంలో పెళ్లితో కష్టాలు మొదలయ్యాయి. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించే భర్త మణిని హింసించడంతో పాటు పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని కూడా పట్టించుకునేవాడు కాదు. మణికి ఏ కష్టం వచ్చినా చలించిపోయి ఆమెను ప్రాణంగా చూసుకునేవాడు తోడబుట్టిన అన్నయ్య కృష్ణ.
కృష్ణ తన చెల్లికిచ్చిన మాట ప్రకారం మణి కూతురు భవానీని తన కొడుకు నాగరాజుకిచ్చి పెళ్లి జరిపించాడు. పెళ్లైన కొన్నాళ్లకే భవానీ మామగారైన కృష్ణ చనిపోవడంతో ఆమె తలరాత తారుమారైపోయింది. తాగడంతో పాటు చెడు తిరుగుళ్లకు బానిసైన నాగరాజు భవానీతో పాటు పుట్టిన 2 పిల్లల్ని పట్టించుకోకపోయేసరికి పొగాకు చుట్టలు చుడుతూ పిల్లల్ని పోషించుకునేది భవానీ. బాధలతో నిండిపోయిన ఆమె జీవితానికి ఎదురైన భక్తి మార్గం ఆమె జీవితంలోకి ప్రశాంతతను తీసుకొచ్చింది. దేవుడి సేవకు అంకితమవ్వడానికి సిద్ధపడ్డ భవానీ తన 2 పిల్లల్ని తన తల్లి మణి దగ్గర వదిలేసి వెళ్లిపోయింది. దేవుడి సేవకు వెళ్లిన భవానీకి పరిచయమైన ఒక స్నేహితురాలు తక్కువ కాలంలోనే భవానీ తల్లితో పాటు ఆమె పిల్లలకు కూడా అత్యంత ఆప్తురాలైపోయింది. దురదృష్టవశాత్తు భవానీ తన స్నేహితురాలితో పాటు ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలోనే చనిపోయింది. చనిపోయే ముందు భవానీ తన తల్లి పిల్లల భవిష్యత్తును స్నేహితురాలి చేతుల్లో పెట్టి చనిపోయింది. డాక్టర్ విద్య చదువుతున్న ఆ స్నేహితురాలు భవానీకిచ్చిన మాట కోసం ఆమె చదువుతున్న వైద్య విద్యను వదిలేసుకుంది. ఎప్పుడూ విషాదాన్ని నింపే విధి భవానీ తల్లి పిల్లల విషయంలో మాత్రం విచిత్రం చేసింది. ఏ సంబంధం లేని ఒక వ్యక్తిని కూతుర్ని కోల్పోయిన తల్లికి కూతుర్నిచ్చింది, తల్లిని కోల్పోయిన పిల్లలకి ఓ తల్లినిచ్చింది. తన సొంత మనుషుల్ని వదిలేసి తమ కోసం పాటుపడుతున్న వ్యక్తికి తాను తన మనవడు మనవరాలు భారం కాకూడదు అని భావిస్తోంది మణి. 2 పిల్లలు నా చేతిలో పెట్టి ప్రాణం వదిలింది. అందుకని ఇంకా ఊర్లో ఉండకంటా నేను ఈ జనారం వచ్చి ఈ పిల్లలతోటి బతుకుతున్నాను, వాటిల్లో పనిచేస్తున్నాను. నాకు 100 రూపాయలు వస్తాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్ ఈ పిల్లలిద్దరిని జాయిన్ చేసి ఓ పూట వీళ్ళకొండి ఓ పూట బళ్ళే ఎడుతున్నారు. నేను ఇలా బతుకుతున్నాను. నాకు ఆరోగ్యం బాగోదు, ఈ బాబు కూడా బాగోదండి. బాగోకంటూ ఉండబట్టే రేపొద్దున నాకు ఏదైనా అయితే వీళ్ళకి ఒక ఆధారం చూడాలని మిమ్మల్ని కోరి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను బాబు. మాకు ఒక ఆధారం చూపించండి బాబు, ఈ బిడ్డలు మాకు చూసి. సో ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం ఈ రోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా? నేను ఈ టీవీ ఈ తెలుగు ఛానల్ నేను ఆలోచించుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చి ఒక అమ్మాయికి మంచి భవిష్యత్తు చూడాలనుకొని ఈ నెంబర్కి ఎన్నోసార్లు ఫోన్ చేసాను. ఆ బాబాని తలుసుకొని ఈ లక్ష్మీదేవి నాకు సహాయం చేస్తాక నాకు తలుపు తెడితే నా కష్టాలు చెప్పుకున్నాను. నేను హోటల్లో పని చేసుకుంటాను. 2 గంటలకు వెళ్ళి రాత్రి 11 గంటలకు వస్తాను. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మీరు అక్కడ పని చేయడం వల్ల? ఎంత వస్తుంది? 2 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు ఉంటే పేట్లు కడిగి ఉల్లిపాయలు అవి వెలిస్తే నాకు 100 రూపాయలు ఇస్తారు బాబు. సో పనున్న రోజు 100 ఉంటుంది. నేను ఈ పిల్లోడికి బాగోక వెళ్ళకపోతే డబ్బులు ఎవరు బాబు? ఈ బాబు ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులు బాగుపడాలంటే మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి? కూల్ డ్రింక్ షాప్ పెట్టుకొని అలాగే బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముకొని వీళ్ళకి మంచి భవిష్యత్తు తెచ్చి ఈ బాబు కొట్టి బాగోలేదు బాబు. తప్పకుండా ఈరోజు బొబ్బిలి ప్రేక్షకులు అందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ మేమంతా కలిసి తప్పకుండా మీకు ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం అయిపోయే లోపల మీకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ వచ్చేలా మేము చేస్తాం. చాలా థ్యాంక్స్ బాబు. అమ్మంటే విరమిల్చని వట్టి వెట్టి చాకిరి, అమ్మంటే రాజీనామా ఎరగని నౌకరి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో వచ్చిన కుటుంబానికి మన వంతు సహాయం చేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఉన్నామంటూ ముందుకొచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్గా ఉంటే ఇంకా చాలా కుటుంబాలనే మేము వచ్చి తప్పకుండా ఆ కుటుంబాలలో కూడా ఒక చిన్న చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. చాలా దురదృష్టం మనం చూసాం. తప్పకుండా మనం అందరం చేసే సహాయంతో వారు సొంతంగా ఒక షాప్ నిర్మించుకోవాలని
దాంతో దినదినాభివృద్ధి చెందాలని, పిల్లల్ని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ షో రూపంగా నా తరపుని ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నేను నిర్ణయించాను. అదే కాకుండా సొంత స్కూలు శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మా స్కూల్ ఉంది. ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎవరికి పంపిస్తే వాళ్ళకి ఒక ఫ్రీ సీట్ కూడా ఇచ్చి చదివించడానికి, 10th వరకు చదివించడానికి నేను నా సంస్థ మీరు ఇస్తున్న ఈ ధైర్యం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ తప్పకుండా మేము మళ్ళీ బొబ్బిలు వస్తాం, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రూపాయలు ఇచ్చారు నాకు. వాళ్ళ కుటుంబం అంతా పిల్ల పాపలతోటి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నాకులాంటి జీవితం కూడా ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా 10 మందికి సాయం చేసే దేవుడు ఆయన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా మాటలో ఏదైనా తేడా ఉంటే మీరు అందరూ కలిసి నన్ను క్షమించాలి. సో ఇక్కడికి విచ్చేసిన రాజుగారు ఎంతో మంచి మనసుతో ఆవిడ కథ గురించి తెలుసుకుని ఆయన వంతు 10,000 రూపాయలు ఆవిడకి అందించడం, దాంతోపాటు ఆ పిల్లలకి 10th క్లాస్ వరకు ఇష్టంగా విద్యని అందిస్తాము అని మాటిచ్చినందుకు మనకి చాలా ఆనందంగా ఉంది. సో ఆ పిల్లలు చక్కగా చదువుకోబోతున్నారు. 10th క్లాస్ వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందబోతోంది. దాంతోపాటు ఆ ఎడ్యుకేషన్తో పాటు ఆ ఇల్లు గడవాలి అంటే వాళ్ళకంటూ ఏదో ఒక జీవనాధారం ఉండాలి. సో ఆ జీవనాధారం కోసం ఆవిడ కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు. దానికోసం మనం అందరం కలిసి ప్రయత్నించాలి. మన మొదటి ప్రయత్నం మొదలెట్టే ముందు, అమ్మా పిల్లలు ఎప్పటి నుంచి మీతో ఉంటున్నారు? పాప 3వ సంవత్సరం అప్పుడు చెప్పిందండి నాకు. బాబు అవుతుందండి, అప్పటి నుంచి నాకు చెప్పిందండి. అంతకుముందు అంత తిండి తినకపోయినా తన పిల్లల్ని అలాగే పెంచుకుంది. ఎన్నోసార్లు వచ్చి అమ్మ అన్న నీ జీవితమే బాగోలేదు, నేను వచ్చి ఎటు చేస్తానమ్మా, జాయిగా చుట్ల పని నేర్చుకున్నాను, కోత కాత కానీ వేడ దాచుకున్నాను అందండి. అయితే సేవలకి ఊరు నుంచి వచ్చారండి, హైదరాబాద్ నుంచి. మాతాజీ అన్న ఆవిడ, పద్మంజలి అన్న అమ్మాయి, మరి స్వప్న అన్న అమ్మాయి, ఇంకిద్దరు పేర్లు ఏయో చెప్పింది బాబు. ఈ స్వప్న అన్న అమ్మాయి మాత్రం చాలాసార్లు మాట్లాడేది. మేము ఈ ఊరు సేవలకు వచ్చాం, వాగాలు ఓం శాంతి కార్యక్రమం ఇక్కడ జరుగుద్ది 15 రోజులు, అందుకని పనికని వచ్చింది, గుణం అన్నీ ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మాతోటి వచ్చేస్తావా అని అడిగారంట బాబు. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళారు. సో ఆ సర్వీస్లో ఉండగానే యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి మీతోనే ఉంటున్నారు పిల్లలు? ఉన్నారండి. సో ఆ పెద్ద ఆవిడ పరిస్థితి, ఆవిడ పనిచేస్తే ఆ వచ్చే 100 రూపాయలతోనే ఆ పిల్లలు ఇద్దరు అన్నం తింటున్నారు. వాళ్ళకంటూ ఆధారం కావాలని మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఆ ముగ్గురి కోసం మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? నువ్వేరా? సో మా ఇద్దరు డార్లింగ్లు వచ్చారు ఆడడానికి. సో మీ ఇద్దరితో పాటు ఇంకొకళ్ళు కావాలి. నేను వస్తాను బాబు, నా మనవల కోసం నేను వస్తాను. మీరు ఆడతారా? ఓకే. అయితే అమ్మా వీళ్ళిద్దరూ ఇక్కడ మధ్యలో నుంచుంటారు. ఏదో ఒక చేయి ఇలా పట్టుకుని రౌండ్ తిరుగుతారు. మీరు ఏదో ఒక బుట్లో వేయచ్చు, ఈ బుట్లో కానీ ఈ బుట్లో కానీ ఆ బాల్ ఇసురాలి. ఓకేనమ్మా? రైట్, మీ ఇద్దరు నుంచండి. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై 3, 2.
చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీతోనై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీతోనై గెలిపిస్తాడు. ఓకే, సో ఇద్దరు బుట్టలో బాల్స్ ఉన్నాయి. అరే మీ అమ్మమ్మ సూపర్ ఆడారా. ఓకే, క్లాప్స్ కొట్టిన అమ్మమ్మకి. 1 2 3. ఓకే, సో మొదటి ప్రయత్నమే ముగ్గురు కలిసి ముందుకొచ్చి ఆడారు అండ్ ఆ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ చేశారు. సో మీరు అనుకుంటున్నట్టు మనం పెట్టుకుందాం అనుకున్న ఆ కూల్ డ్రింక్ షాప్కి కావాల్సిన సొమ్ములో మొదటి ప్రయత్నం ద్వారా మనకి 15,000 రూపాయలు వచ్చాయమ్మా. లక్ష్మీదేవి తలుపు తట్టింది లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. ఎవరైతే మీకు పరిచయం అయ్యారో ఎవరైతే మీ కూతురికి తీసుకెళ్లారో పని మీద తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్ళారు, అసలు యాక్సిడెంట్ అయింది అని చెప్పారు మీరు. సో అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారు ఆవిడ? ఆ రోజు నాకు పిల్లలు అప్పు చెప్పేసింది, ఇలాగా పలానోళ్ళు రమ్మంటున్నారమ్మా, అమ్మాయిలు మంచోళ్ళే, మాతాజీ కూడా మంచిదేనమ్మా అని నా పిల్ల ఒకరోజు ఈ పిల్లలిద్దరిని తీసుకొని నా దగ్గరికి వచ్చింది బాబు. వచ్చి అమ్మ నేను ఇలాగే వెళ్తున్నాను, నా జీవితం మారుతుంది, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు చూసుకుంటాను, ఇక్కడ చుట్ల పని అన్నాలు చేస్తాను, వాళ్ళు నమ్మకమైన మనుషుల్లాగా ఉన్నారు, నా జీవితం కూడా మారుతుంది, నా పిల్లలకి నీకు పోషాకారం ఇచ్చి నేను చూసుకుంటానని ఈ పిల్లలు నాకు అప్పు చెప్పి వెళ్ళింది బాబు. ఏ పని అది, ఏం చేయాలి అక్కడ? అక్కడ ఓం శాంతి పనులు వాగాలు చేస్తారంట కదా బాబు, తెల్లారగట్లు వేసి అలాంటి పని. దేవుడి భక్తి అంటే ఎక్కువండి పిల్లకి, కానీ ఆ దేవుడు కూడా నా బిడ్డని కాపాడలేకపోయాడు. నా మనవల్ని దిక్కులేని వాళ్ళ చేశారు. కానీ అన్న కొడుకు కదా అని ఇచ్చినందుకు నా బిడ్డ జీవితాన్ని వాడుకొని నరకం చూపించి పిల్లల కడుపులో ఉంటప్పుడు కూడా ఎంత అన్న పండగ అంట పూట కూడా పక్క వాళ్ళని పచ్చడి మెతుకులు అడిగి బిడ్డలు కట్టి అది తిని పడుకుంటుందంటే. కానీ నా కూతురికి నేనంటే పంచి ప్రాణాల బాబు. గుండెల పెన వేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు, మరిచిపోయి తీరాలమ్మా. ఒక సేంద్రాల్లాగా నన్ను చూసేది, నేను అలాగే ఒక సేంద్రాలు, నా కూతురు తల్లి అన్నట్టు ఉండేవాళ్ళం కాదండి. ఆ దేవుడు కూడా చూడలేకపోయాడు, నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. మనసే నలిగి మనిషే పాపం, విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఈ అన్నిటికీ కారణం కూడా నా అన్న కొడుకే అండి. మాకు ఈ నరకం చూపించినందుకు ఆయన చంపేయాలని అంత కోపం కసి నాలో, కానీ నేనేటి చేయలేను బాబు. కాదు మా, నిజంగా అలాంటి అవకాశం ఉన్నా కూడా ఎవరు పాపాన్ని వాళ్ళు పోతారు. కానీ ఆవిడ వాళ్ళతో వెళ్ళారు, ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారంటే అండి, వెళ్ళిన తర్వాత బాగానే ఉందండి, 2-3 నెలలు
అలాగే అమ్మ నాకు 7,000 కాడికి ఇస్తున్నారు, హాస్టల్లో ఉన్నాను వాళ్ళతోటి పాటు, క్యాంటీన్లో భోజనం అదిను, లేదంటే ఒకసారి వాగాల కాట్లకి వెళ్తే అక్కడ భోజనం కలిసిపోద్ది, కానీ నీకు 4,000 పంపిస్తానమ్మా నెల నెల, అలాగే పంపుతా ఉండేదండి. మళ్ళీ నెల అవ్వదప్పటికి పద్మాంజలి, స్వప్న అన్న అమ్మాయి, రాణి మా బాబా, మరి మాతాజీ అన్న ఆవిడ మాకు ధవళేశ్వరం బిర్జీ, రాజమండ్రి బిర్జీ ఇవన్నీ చూపించు అనేసి అంటే, అయితే రెండమ్మ అని తీసుకొని వచ్చిందండి. అమ్మ మేము పలానా దిక్కున ఉన్నాం, రేపు వీళ్ళందరినీ తీసుకొని వస్తాను, నువ్వు వంటది చెయ్యమ్మా అని నాకు ఫోన్ చేసి చెప్పిందండి నా బిడ్డ. చెప్పితే రాత్రి ఎంతండి 8, 7:30 అవ్వచ్చండి ఆదివారం. కరెక్ట్గా ధవళేశ్వరం బిర్జీ కాడికి వచ్చారంటండి. ఈ పిల్లకి ముక్కమట నోటమట రక్తంలాగా ఉంటే ఒక గోడని ఢీక్కున్నదంటండి. నేను ఒక లాయర్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి అమ్మగారి దగ్గర పనిచేసేదాన్ని అండి. అప్పుడులో ఆ అమ్మగారికి ఫోన్ నెంబరు ఇచ్చానమాట అండి. ఇస్తే ఆవిడ నాకు మా ఇంటికి వచ్చి, మీ అమ్మాయికి ఏటో కొంచెం బాగాలేదట, వాళ్ళు ఫోన్ చేశారు, ఇదిగో మాట్లాడని ఇచ్చిందండి. అప్పుడు మాతాజీ, ఈ పద్మాంజలి అన్న అమ్మాయి కొంచెం భవానీకి నీరసంగా ఉంది, నిన్ను పిల్లల్ని చూడాలంటుంది, నువ్వు గాబరా గట్టి ఏటి పడకంట, ఏదైనా అర్జెంటుగా నీకు ఒక ఆటో అయినా యానైనా నీకు తెలిస్తే కట్టించుకొని వచ్చే, డబ్బులు మేము ఇక్కడ ఇస్తామని చెప్పారండి. అప్పుడు నేను వెళ్ళి ఏటయింది అంటే, ఏటి అవ్వలేదు, మేము కరెక్ట్గా 7:30 8 కల్లా బిర్జీ మీదకి వచ్చాం, మీ పాప ముక్కమట నోటమట బెడ్ వచ్చేస్తుంది. అదేటి భవానీ అని అడిగితే, నాకెవరో పీకి నొక్కేసినట్టు నాకు రా రా అని పిలుస్తున్నారు, నాకెవరో సిల్లంగి సెడిపి ఎవరో పెట్టినట్టు ఉన్నారు, కానీ ఎవరనేది తెలియదు, నేను బతకను, మా అమ్మాయికి రాలు, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లల బాధ్యత, మా అమ్మ బాధ్యత మీ చేతిలో పెడుతున్నానని చెప్పి లాస్ట్ మాట ప్రాణం వదిలేసిందంటండి. 40 అడిగి చనిపోయిందండి. వాళ్ళే శ్మశానాల్లోకి తీసుకెళ్ళి కాటి కాపలా అతను కౌరేసి, ఆ అమ్మాయి పద్మాంజలి అమ్మాయి, ఆ అమ్మాయి సైను, ఉంగరం, చెవులీలు అవన్నీ ఆ కాటి కాపలా వాడికి ఇచ్చి, ఈ అమ్మాయికి దాన సంస్కారాలన్నీ పుణ్యస్త్రీగా చెయ్యాలా, ఆ అచ్యుతులు మాకు ఇవ్వాలని అవన్నీ ఆ అమ్మాయే పూనుకొని నా కూతురు దాన సంస్కారాలన్నీ చేసింది బాబు. సో జరిగింది యాక్సిడెంట్ కాదమ్మా, అది చిల్లంగా అయితేనండి ఈ ఎదరోళ్ళకి కనబడతారండి, పీకది నొక్కేసినట్టు వాళ్ళ రక్తం పిండేసినట్టు ఉంటుందండి. డాక్టర్లైనా చూసారా? ఇంకా ప్రాణం కూడా లేదు కదండి, ఇంకా డాక్టర్కి చూపించలేదండి. ఆ అమ్మాయే డాక్టర్ చదువుతుందండి. చదువుతుంటే ఆ అమ్మాయి 3 సంవత్సరాలు చదివితే ఆ అమ్మాయికి పెద్ద ఉద్యోగం వస్తుందండి. కానీ నా కూతురికి ఇచ్చిన మాట ప్రకారంగా మా దగ్గరికి వచ్చి, కానీ ఇక్కడ ఈ విజయనగరంలో మీ పాపను చూడలేదు కదా, కానీ నేనే నీ కూతురుని అందరికీ చెప్పుకో, నేను బాధ్యతలన్నీ నేను ఎత్తుకుంటాను, నీ కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టి పిల్లలకి 2కి భవిష్యత్తు తెచ్చి నీ ఆరోగ్యం అన్నీ నేను చూసుకుంటాను అన్నదండి. అమ్మా ఇదంతా నా తలరాత, నా బిడ్డ తలరాత, వీళ్ళు దిక్కుమాలోళ్ళు, అందుకనే మాకు దేవుడు కనీసం ఆ బాబాయ్ మమ్మల్ని కాపాడలేదేమో, నా కూతురు బాబా సేవలు చేసింది అని అన్నా కూడా నువ్వు అలాగే అనొద్దు, నేను ఉంటాను అనేసి అన్నా. నేను 1 వారం రోజులు మాట్లాడలేదు కూడా బాబు. అలాగనే నా దగ్గర అలాగా ఒక 15 రోజులు పోయిన తర్వాత మాట్లాడకపోయినా అలాగే వీళ్ళకి నీళ్ళేసి తానం చేసి ఒక అక్కలాగా పిలిపించుకొని ఇప్పుడు వస్తూ ఉంటారా వాళ్ళు? ఆ అమ్మాయి అండి ఇంకా నా దగ్గరే ఉండిపోయిందండి. 1 సంవత్సరం పాటు పెట్రోల్ బంక్లో పనిచేసేదండి. పనిచేసి మళ్ళీ డబ్బులు చాలక లేట్ అయిపోతుందని మానేసి వైజాగ్లో ఏదో అది చిన్న జాబ్ని ఎత్తుక్కున్నానని చెప్పి ఒక అమ్మాయితోటి రూమ్లో ఉండి నెల వస్తుందండి. వచ్చి పిల్లలకి సరదాగా చూపించి సినిమాకి అది తీసుకెళ్ళి నాకు ఆధార్చి చూస్తుందండి.
ఆవిడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందనేది కూడా పూర్తిగా ఆవిడకి తెలియదు. ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం బట్టి ఆవిడకి ఏదైతే అర్థమైందో అది మాత్రమే చెప్పగలుగుతున్నారు. తనకంటూ ఉన్నది ఇక ఇప్పుడు ఆ 2 పిల్లలు మాత్రమే. ఆ 2 పిల్లల బాగోగులు చూడడమే ఆవిడ ప్రథమ కర్తవ్యం. వాళ్ళ కోసం ఒక కూల్ డ్రింక్ షాప్ చాలా అవసరం, నిజంగా చాలా అవసరం వీళ్ళున్న పరిస్థితిలో. సో మన వంతు మరో ప్రయత్నం చేద్దాం వాళ్ళకి ఆ కూల్ డ్రింక్ షాప్ ఇప్పించడానికి. సో రెండో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. మీ అందరి తరఫున మరో ప్రయత్నం చేయడానికి, ఆ కుటుంబానికి ఒక కూల్ డ్రింక్ షాప్ ఇప్పించడానికి. సో లెట్స్ డు ఇట్. ఓకే, సో మీ ఇద్దరికి ఇప్పుడు లైట్ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళగంతలు కట్టామమ్మా. ఇక్కడ నేల మీద చాలా టోపీలు ఉన్నాయి. టైం అయిపోయే లోపల మ్యాక్సిమం 3 టోపీలైనా 4 టోపీలైనా మీ తల మీద ఉండాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. Johnny Escobar, I'm gonna go over వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ కూరావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా ప్రాబ్లం చేసా పియుటే పుట్టు కోని పియుటే పట్టు ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాష ఇంకా ఉన్నాయి. కమాన్, ఎతకండి. లండన్ బాబు ఓయ్ లండన్ బాబు ఎతకాలమ్మా, ఇంకా 4 ఉన్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను ఇక లాస్ట్ వన్. పప్పా రైన్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప ఓకే, 5, 4 టైమ్ అప్. చాలా చక్కగా పద్ధతిగా పంచుకుని మొత్తం క్యాపులన్నింటినీ నెత్తిన పెట్టుకున్నారు. వెరీ వెల్ డన్, సూపర్. సో ఇంత బాగా ఆడారు కాబట్టి మీ చేతుల మీదుగా ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. నా పేరు మయూరి. ఈ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ప్రదీప్ గారు అంటే ఇంకా ఇష్టం. అతని యాంకరింగ్ అంటే నాకు పిచ్చి ఫ్యాన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళు కూడా ఆ చిన్నపిల్లలు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పద్మశ్రీ అండి. నాకు సంతోషంతో మాటలు రావట్లేదు. ప్రదీప్ గారు పక్కన నిల్చున్నానంటే, మహేష్ బాబు పక్కన నిల్చున్నంటే అంత హ్యాపీగా. అసలు ప్రదీప్ గారు మాట వింటే వంటింట్లోంచి పరిగెట్టుకుంటూ వస్తాను అంతే. ఎన్నోసార్లు కూర కూడా మార్చేసే రోజులున్నాయి. వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కుటుంబం వల్లే నాకు ఇక్కడికి వచ్చే ఛాన్స్ వచ్చింది. ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. వాళ్ళ మంచి భవిష్యత్తు వాళ్ళ 2 పిల్లలకి ఇవ్వాలని జీ తెలుగు వారి తరపున కోరుకుంటున్నాను. సాధారణంగా హౌస్ వైఫ్స్ అందరూ టీవీ చూస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ ఆ ఇంట్లో మనిషిగా భావిస్తారు. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా ఫీల్ అవుతున్నందుకు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అండ్ ఈరోజు అలాంటి వాళ్ళలో కొంతమందిని లైవ్గా ఇక్కడ నేను కలవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంత ఈజీగా ఎలా పంపిస్తాం బాబు? మ్యూజిక్. రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగు వచ్చిన పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు పెళ్ళు కొట్టి ముందు
వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు సూదిగుచ్చినోడే మళ్ళ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడ ఎంతో మంది పెద్దలు వచ్చారు అండ్ చాలా మంది బొబ్బిలి ప్రేక్షకులు అందరూ ఇక్కడ ఉన్నారు అండ్ తమ వంతు సపోర్ట్ అంటూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఇక్కడికి వచ్చారు అండ్ అలాగే వేరే చోట్ల నుంచి కూడా ఇక్కడికి కొంతమంది చిన్నారులు కూడా వచ్చారు. ప్రతి శనివారం రాత్రి 8:30 గంటలకు మన జీ తెలుగులో మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న డ్రామా జూనియర్స్. ఆ డ్రామా జూనియర్స్ లో వాళ్ళ యాక్టింగ్ చూస్తే గ్యారంటీ సీనియర్సే అంటాం మనం అంతా. అంత అద్భుతమైన టాలెంట్ ఉన్న ఓ ముగ్గురు పిల్లలు ఈరోజు తమ వంతు సపోర్ట్ అందించడానికి బొబ్బిలి దాకా వచ్చారు. మన లక్ష్మీదేవి తలుపు తట్టింది షోకి వస్తున్నారు. సో అందులో ముందుగా షేక్ సోను, మా షేక్ సోను నిజంగానే మా డ్రామా జూనియర్స్ మొత్తం షోలో ఒక సూపర్ స్టార్. తన స్టేజ్ మీద పర్ఫామ్ చేసే ప్రతి స్కిట్ పూర్తిగా క్లారిటీగా తను ఒక్కడికే తెలుసు. తను చెప్పేది మిగతా వాడికి ఎలా అర్థం అవుతుందో అది సంబంధం లేదు. తన స్టైలే సెపరేటు, తన రూటే సెపరేటు. తిను కూడా వచ్చేసాడు. మిగతా వాళ్ళని కూడా ఈ వేదిక మీద పిలుద్దామా? ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వస్తోంది నెక్స్ట్ జోషితాశ్రీ. నువ్వు వస్తానంటే సో నెక్స్ట్ రాబోతున్నది సాయి రిషి. చూసి చూసి నన్ను నేనే మర్చిపోయానే. కొచ్చి గుండె గుచ్చి నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. సో ఈ వయసులో కూడా వంతు స్టడీస్, స్కూల్, ఎడ్యుకేషన్తో పాటు అలాగే ఒక అద్భుతమైన షోలో, డ్రామా జూనియర్ షోలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలా లక్ష్మీదేవి తలుపు తట్టింది అనే కార్యక్రమం బొబ్బిల్లో జరుగుతుందని తెలుసుకుని ప్రతిపన్య మేము కూడా అక్కడికి వస్తాం, మేము కూడా వాళ్ళందరినీ కలుస్తాం, అక్కడికి వచ్చే ఏ ఒక్క కుటుంబానికైనా మా వంతు సపోర్ట్ అందిస్తామని ఈ చిన్న పిల్లలు చెప్పడం నిజంగా మాకు చాలా ఆనందం వేసింది. ముందుగా నువ్వు మొదలెట్టే ముందు మన ఇద్దరం బేసిక్గా మాట్లాడుకోవాలి. ఓకే, మైక్ పట్టుకో. ఇప్పుడు అది మీ ఇద్దరం మాట్లాడుకుంది ఏంటంటే, అరే నీకు పిచ్చి నాకు పిచ్చిరా, నువ్వు సీనియర్ పిచ్చి నేను జూనియర్ పిచ్చి అన్నాడు అంతే. అండ్ వీళ్ళు చేసే ఈ ప్రయత్నం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తే తప్పకుండా వీళ్ళ చేతుల మీదుగా 30,000 రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. రైట్? సో సూపర్గా సపోర్ట్ చేయండి వీళ్ళని. మా గురువు గారు ఇప్పుడు ఖుషీలోని పోస్టర్తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న సీన్ రెడీయా నానా? ఇప్పుడు
నేను భూమిక నేనా? ఓకే, రెడీ, యాక్షన్. చూస్తా, ఆగు, నా ముందు డాన్స్ ఆడుతున్నావా? ఆగు, ఏటి చూస్తా, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్లు పెట్టుకొని ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నా అంతే. ఈ బిట్ అంతా మేమేమో చూసామంట. రూపదానిగా తిరిగి పిల్లంత మొగ, చుచులాంటి ముక్కు, కొనిసీమ కొట్టిన చిన్ని పెదాలు. మొగం చూస్తే కోపం రాలే, నేను చూస్తే కోపొచ్చు. ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ మొగమే కాదు, నీ ఫుల్ బాడీ మొత్తం చూస్తా. సూపర్. ఓకే, సో మొత్తం స్టైల్తో సార్ దింపేశాడు. సో ఇది కాకుండా ఏమైనా డైలాగ్స్ వచ్చా నీకు? వచ్చా? ఏదో డైలాగ్ చెప్పు. జనంతో ఉంటా, జనలాగుంటా. చూడప్ప సిద్ధప్ప, నా సింహలా ఉంటుంది. సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మేమంతా సేమ్ టు సేమ్. ఓకే, సో ఇప్పుడు మేడం గారు, మా డ్రామా జూనియర్స్ కి ఈవిడే మా శ్రీదేవి. సో అటు పెర్ఫార్మెన్స్ లోను, అటు స్టైల్లోను, అటు యాటిట్యూడ్ లోను అర్రెర్రే సూపర్ టాలెంటెడ్. సో మా కోసం ఏదైనా ఒక చిన్న స్కిట్. ఓకే ఓకే. ఏంటి అందరూ నన్నే చూస్తూ ఉండిపోయారు? మీకన్నా అందంగా ఉన్నానని జెలసియా? దేవుడు అంతే, కొంతమందికి అందాన్ని అలా ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ మధ్య శృతి హాసన్ కొంట్లో బాగోపోతే తన క్యారెక్టర్ నన్నే చేయమన్నాను. కానీ నా టైం సరిపోక నో చెప్పేశాను. నేను జీ తెలుగు ఫంక్షన్ కి వెళ్ళానండి. అక్కడికి అనుకోకుండా కమలా హాసన్ గారు వచ్చారండి. ఆయన నన్ను చూసి ఏమన్నారో తెలుసా? అమ్మో, నువ్వు నా కూతురు శృతి హాసన్ లో ఉన్నావి అని ముద్దులాడారండి. అక్కడే పక్కనున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు, అతను 150 సినిమాకి నన్నే హీరోయిన్ గా పెట్టమన్నారు. లేకపోతే చెయ్యను కాక చేయనంటూ వెళ్ళిపోయారండి. అక్కడే పక్కనున్న రామ్ చరణ్, అల్లు అర్జున్, వివి వినాయక్ గారు ఎల్లి బతిమలాడితే సరే అని అన్నారండి. మొన్న ఈ మధ్య రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి సుమిత బోల్డ్ అనే ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయి నన్ను ఇంటర్వ్యూస్ చేయడానికి ఎవ్వరూ లేరు, నువ్వు రామ్మా అని పిలిచారు. అంత పెద్ద ఆయన ఫోన్ చేసి మరి పిలిస్తే నో ఎలా చెప్పగలనండి? అందుకే ఓకే చెప్పేశా. ఓ పని చేద్దాం, ఇవాళ సాంగ్ కి షేక్ సోను కొరియోగ్రాఫర్. ఆయన ఏ డాన్స్ చేస్తే మనందరం అది ఫాలో అవుదాం. ఓకే, గురువు గారి కోసం పాట పెట్టండి. హాట్ హాట్ ఊరిలో, హాట్ హాట్ రోడ్డులో, షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందం ఎట్టి గుద్దినావే ఘుమ్ ఘుమ్ ఘుమ్. సంపినాదే పైకి పంపినాదే, నీ ఓర సూపు సాయి నాయనే. లవ్ యూ చెప్పి మళ్ళీ నాలో ప్రాణం నింపుకోవే బుజ్జికొండే. నడుమొప్పే స్మైలీలా నాకోకే చెప్పేలా bend it like Beckham baby. చల్ మార్. అదండి యాక్టర్ అంటే, సిచ్యుయేషన్ తగ్గట్టుగా పాపం మోల్డ్ అయ్యాడు. బాగుంది. మీరు ఎందుకు ఒరిజినల్ ఈ కర్టెన్ ఉండడం వల్ల ఒరిజినల్ ఫేస్ చూడలేదు. ఎస్, ఓకే, కర్టెన్ బ్యాక్ ఇన్ యాక్షన్. సో ఈ ముగ్గురు సూపర్లీ టాలెంటెడ్ పిల్లలు, అండ్ వీళ్ళతో పాటు ఎంతో మంది మా డ్రామా జూనియర్స్లో మిమ్మల్ని ప్రతి శనివారం ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఈ వయసులోనే ఇంత అద్భుతమైన టాలెంట్స్, నిజంగా అటు స్టడీస్ ఇటు ఎంటర్టైన్మెంట్ రెండు
చాలా బ్యాలెన్స్ చేస్తూ అటు వీళ్ళ పేరెంట్స్ అండ్ వీళ్ళు ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఈ డ్రామా జూనియర్స్ కోసం. సో మా డ్రామా జూనియర్స్కి ముగ్గురికి గట్టిగా కమాన్. అండ్ అలాగే ఈ ముగ్గురు ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం గురించి వీళ్ళు నా గురించి ఎలా అయితే అడిగారో వీళ్ళ పేరెంట్స్ ఈ షో చూడడం అండ్ అలాగే వాళ్ళ వంతు సహకారం కూడా ఇక్కడికి వచ్చే కుటుంబాలకు అందిద్దాం అని వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, ఈ పిల్లల్ని తీసుకుని రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళ పేరెంట్స్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రయత్నం ద్వారా వీళ్ళ ముగ్గురు అందించిన ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చిన ఆ 30,000 రూపాయలని ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందజేస్తారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో ఆ లక్కీ పేరెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ చేతుల మీదుగా ఎంతో కొంత సహాయం ఆ కుటుంబానికి అందజేయాలని కోరుకుంటున్నారు. సో ప్లీజ్. సో ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఆ పెద్దావిడ ఏదైతే ఒక కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారో సో ఆ కూల్ డ్రింక్ షాప్ కోసం ఈరోజు ఇక్కడ మా ఈ బొబ్బిలి ప్రేక్షకులందరి సహకారంతో ఆ కూల్ డ్రింక్ షాప్ పెట్టుకోవడానికి అవసరమైన 65,000 రూపాయలు ఇప్పుడు ఆవిడ చేతికి అందాయి. సో ఇక్కడి నుంచి ఆవిడకంటూ సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. అండ్ దాంతో పాటు ఇందాక రాజుగారు రావడం అండ్ అలాగే 10,000 రూపాయలు ఆయన కూడా అందించడం అండ్ ఇప్పుడు ఈ 3 కుటుంబాలు ముందుకొచ్చి 6,000 రూపాయల దాకా అందించడం, వీటిలన్నిటితో చిన్నదే కాదు ఓ పెద్ద సైజ్ కూల్ డ్రింక్ షాపే, అలాగే అందులో చాక్లెట్లు బిస్కెట్లు మొత్తం పిల్లలకి పెద్దలకి అందరికీ అవసరమయ్యే ఒక పెద్ద కూల్ డ్రింక్ షాప్నే అరేంజ్ చేయొచ్చు. దాంతోపాటు ఆ పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆయన చెప్పి వెళ్ళడం నిజంగా చాలా ఆనందం అనిపించింది. సో ఆ పిల్లలిద్దరూ చదువుకుంటారు, ఇక ఆ షాప్ ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళు కనీసం 2 పూట్లైనా కడుపు నిండా అన్నం తింటారు. సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మీరందరూ చేసిన ఈ మంచి పనికి థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ, ఈ రోజుతో మీరు అనుకున్నట్టు మీకంటూ ఒక జీవనోపాధి ఉంది ఇప్పుడు. సో మీరు అనుకుంటున్న కూల్ డ్రింక్ షాప్ ఏదైతే ఉందో దాన్ని అన్ని హంగులతో చక్కగా మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది టీం దగ్గరుండి మీ చేతికి అందిస్తారు. దాంతో పాటు మా తరఫు నుంచి ఇంకో చిన్న కానుక. థ్యాంక్స్ బాబు. 3, 2, 1. సో అంత పెద్ద ఆవిడ ఒకళ్ళే పని చేసుకుంటూ రోజుకి 100 రూపాయలు సంపాదించి అది కూడా పనున్న రోజే ఆ 100 రూపాయలతోనే ఆ పిల్లలకి బాగోగులు చూస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్న ఆవిడ ఈరోజు మీ అందరి సహకారం సపోర్ట్తో మీరు ఇచ్చిన ధైర్యంతో తను సొంతంగా ఒక కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేయబోతున్నారు. సో ఎంతో ఆనందకరమైన విషయం. అండ్ ఈ రోజు నుంచి వాళ్ళ జీవితాల్లో ఒక చిరునవ్వు ఉండాలని కోరుకుందాం, కష్టాలు కొన్నైనా తగ్గాలని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనంతా కలిసి మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.